శ్రీలంక ఏతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ను టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 213 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా జస్ట్ 45 ఓవర్లకే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదింగ్ చేసింది. యశస్వి జైస్వాల్ ఓపెనర్గా వచ్చి రెచ్చిపోయాడు. 46 బంతుల్లోనే 9 ఫోర్లు 2 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అటు శుభ్మన్ గిల్ 44 పరుగులు చేశాడు. 54 బంతుల్లో 7 ఫోర్లతో వీళ్ళిద్దరూ 20 ఓవర్లకే 100 పైగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించారు. దీంతో టీమిండియా ఈజీగా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత రిషబ్ పంత్ 28 పరుగులు, ధ్రువ్ జురెల్ 17 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా 22 పరుగులు చేస్తే చివర్లో మహమ్మద్ సిరాజ్ వరుసగా 3 సిక్సర్లతో రెచ్చిపోయి 15 బంతుల్లోనే 1 ఫోర్ 4 సిక్సర్లతో 32 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లను ఉతికారేశాడు. ఫేస్ చేసింది 15 బంతులే అయినా ముఖ్యంగా ప్రతి బౌలర్ను కూడా ఉతికారేశారు మన బ్యాట్స్మెన్లు. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్ను ఘనంగా ముగించారు. టాస్ గెలిచిన ఈ మ్యాచ్లో శ్రీలంక మొదటి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 8 వికెట్లు కోల్పోయి 363 పరుగులు భారీ స్కోర్ సాధించింది. ఈ జట్టులో ఇద్దరు బ్యాట్స్మెన్లు హాఫ్ సెంచరీలు చేస్తే కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, రవీంద్ర జడేజా స్పిన్నర్ల ముగ్గురు కూడా 2 వికెట్లతో రాణించారు. ఆ తర్వాత టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 357 పరుగులు చేసింది. 6 వికెట్లు కోల్పోయి ఆ టైంలో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దేవదత్ పటికల్ 142 పరుగులతో నాట్అవుట్గా నిలిస్తే రవీంద్ర జడేజా 63 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇలా బ్యాట్స్మెన్లు కూడా సమిష్టిగా రాణించారు. శ్రీలంక బౌలర్లు పెద్దగా ఇంపాక్ట్ ఎవరూ చూపించలేకపోయారు. జస్ట్ రమేష్ మెండిస్ 2 వికెట్లు, మనోజ్ 2 వికెట్లతో రాణించారు. ఆ తర్వాత శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఈ జట్టులో ఓపెనర్ మధుశంక 63 పరుగులు చేస్తే ధనంజయ 46 పరుగులు చేశారు. ఇక భారత బౌలింగ్ వేస్తే మరోసారి జడేజా 2 వికెట్లు, బ్రార్ 2 వికెట్లతో రాణించారు. ఇక 214 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఈజీగా ఛేదింగ్ చేసింది. శ్రీలంకకు ఓటమిని చవిచూసింది.